శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవర్ల్డ్ ఛానల్. వృషభ రాశి వారికి రాబోయే 137 రోజుల పాటుగా అంటే జూలై 27 నుండి డిసెంబర్ 10 వరకు శని వక్రగతి చెంది మీన రాశిలో పయనం చేస్తున్నారండి. వృషభ రాశి వారికి ఇది సాధారణ గోచారం కాదు. ఇది లాభాలు, స్నేహాలు, కెరీర్ గ్రోత్ పై గట్టి పరీక్ష కాలం అని చెప్పవచ్చండి. మీ జీవితంలో ఎవరు మీకు నిజంగా ఉపయోగపడుతున్నారో ఎవరు కాదో శనిశ్చరుడు ఇప్పుడు స్పష్టంగా చూపించబోతున్నారు. ఈ కాలంలో మీరు ఎదగాలంటే ఒకటే మార్గం అండి, డిసిప్లైన్ మరియు క్లారిటీ. సో ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శనిశ్చరుడు 9 మరియు 10వ స్థానాధిపతి. 9 అంటే ధర్మం, 10 అంటే కర్మం. అంటే ధర్మ కర్మ యోగకార గ్రహం శని. ప్రస్తుతము శని మీన రాశిలో 11వ స్థానంలో వక్రగతిలో సంచరించబోతున్నారు. జూలై 27 నుంచి డిసెంబర్ 10 వరకు కూడా 11వ స్థానంలో ఉన్నారు కదా. అసలు ఈ స్థానం ఏమి సూచిస్తుందయ్యా అంటే లాభాలు, నెట్వర్క్ సర్కిల్, ఇన్కమ్ సోర్సెస్, అంబిషన్స్ ఇవన్నీ కూడా. మరి వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందంటే గత గోల్స్, ఫ్రెండ్షిప్స్, ఇన్కమ్ ప్యాటర్న్స్ ఇవన్నీ రీవిజిట్ అవుతాయి. ప్రతి గ్రహం లాగానే శని గ్రహానికి 3 విశేష దృష్టిలు ఉంటాయి. 3వ దృష్టి చేత కర్కాటకాన్ని చూస్తారు, ఎఫర్ట్స్, కమ్యూనికేషన్. అదేవిధంగా 7వ దృష్టి చేత కన్యను, క్రియేటివిటీ, డెసిషన్స్ మేకింగ్ ఉంటుంది. 10వ దృష్టి చేత ధనుసు రాశి మీద దృష్టి పెడతారు, కెరీర్ అండ్ కర్మ. అక్టోబర్ 9 తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రం మీద వెళ్ళటం వల్ల ప్రభావం అధికంగా ఉంటుంది. ఫైనాన్షియల్ క్లారిటీ మరియు మెచ్యూరిటీ కూడా పెరగబోతుంది వృషభ రాశి వారికి. మరి ఇప్పుడు శని గ్రహం వల్ల శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు. మొదటిగా శుభ ఫలితాలు. లాంగ్ టర్మ్ ఇన్కమ్ గ్రోత్ ఉంటుంది, స్ట్రాంగ్ ప్రొఫెషనల్ నెట్వర్క్ ఏర్పడుతుంది, కెరీర్ స్టెబిలిటీ పెరుగుతుంది, రికగ్నిషన్ అనేది డిలే తర్వాత జరుగుతుంది. అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే ఫ్రెండ్స్ ద్వారా మోసగింపబడడం, ఇన్కమ్ ఫ్లక్చుయేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, దానివల్ల డిసప్పాయింట్మెంట్ కలగటము, మెంటల్ ప్రెజర్ అంటే మానసికమైన ఒత్తిడి కలుగుతుంది. శని ఏం చెప్తారంటే శని లాభం ఇస్తారు కానీ అర్హత ఉన్న వారికి మాత్రమే. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అంటే ఫోకస్ అనేది స్లోగా ఇంప్రూవ్ అవుతుంది కానీ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ వల్ల, సోషల్ మీడియా వల్ల. సో వాటిని తగ్గించాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి ఏంటంటే కన్సిస్టెన్సీ కనుక ఎవరికైతే ఉంటుందో వారికి డెఫ్ట్గా సక్సెస్ రాబోతుందండి. ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యా అంటే వృషభ రాశి మరియు వృషభ లగ్నానికి శని యోగకారక గ్రహం కావటం వల్ల ఈ కాలం కెరీర్ గ్రోత్కి మంచి శుభకాలం అని చెప్పవచ్చు. శని గ్రహము 11వ స్థానంలో వక్రగతి చెందారు కాబట్టి ఇన్కమ్ ప్లస్ రికగ్నిషన్ ప్లస్ కార్మిక్ రివ్యూ అనేది ఆ ఫేజ్కు సంబంధించిన సమయం అండి. మొత్తంగా చూస్తే కెరీర్లో గ్రోత్ ఉంటుంది కానీ స్లోగా ఉంటుంది. హార్డ్ వర్క్ రిలేటెడ్గా రికగ్నిషన్ కలుగుతుంది. మీ యొక్క నెట్వర్క్ ద్వారా అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటారు. మరి పాజిటివ్ జాబ్ కేటగిరీస్ కిందకి ఏమొస్తాయంటే కార్పొరేట్ ఉద్యోగాలు, బ్యాంకింగ్, ఫైనాన్స్, అకౌంట్స్, అదేవిధంగా హెచ్ఆర్, మేనేజ్మెంట్ రోల్స్లో ఉన్న వారికి బాగుంటుంది. గవర్నమెంట్ సెక్టర్ పర్టికులర్గా పిఎస్ పబ్లిక్ సెక్టర్ దీంట్లో ఉన్న వారికి జాబ్స్కి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేసే వారికి బాగుంటుంది. రీజన్ ఏంటంటే శని కర్మకారకుడు 11వ స్థానంలో గెయిన్ స్థానంలో ఉన్నారు కాబట్టి స్ట్రక్చరల్ గ్రోత్ అనేది ఉంటుందని చెప్పాలి. మరి హై రిస్క్ జాబ్ కేటగిరీస్ ఏమున్నాయి అంటే కమిషన్ బేస్డ్ ఇన్కమ్ రోల్స్ ఉన్నవి రిస్క్లో ఉంటాయి. కాస్త ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది అన్స్టేబుల్ ఇన్కమ్ ప్రొఫెషన్స్ ఉన్న వారికి ఇబ్బందులు ఉంటాయి. క్విక్ ప్రాఫిట్ మైండ్ సెట్ జాబ్స్కి ఇబ్బందులు ఉంటాయి. స్పెక్యులేటివ్ ట్రేడింగ్లో కూడా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి డోంట్ గో ఫర్ డే ట్రేడింగ్. జాబ్ చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్కి ఉందా లేదా అంటే బెటర్ ఆపర్చునిటీ కోసం జాబ్ చేంజ్ పాసిబిలిటీ ఉంది. రెఫరల్ ద్వారా కావచ్చు, కాంటాక్ట్స్ ద్వారా మీకు జాబ్ వచ్చే అవకాశం ఇంకా బలంగా ఉంది. ఇంటర్నల్ ప్రమోషన్ కానీ దాంతోపాటుగా రోల్ చేంజ్ కూడా కనపడుతూ ఉందండి. మరి జాబ్ రిస్క్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా టీమ్ కాన్ఫ్లిక్ట్స్ అవాయిడ్ చేయాలి. ఇగో వల్ల రిలేషన్షిప్స్ స్పాయిల్ చేసుకున్న వారికి ఇబ్బంది, పర్ఫార్మెన్స్ ఇన్కన్సిస్టెంట్గా ఉన్న వారికి జాబ్లో రిస్క్ ఉంటుంది. కాబట్టి యూ హ్యావ్ టు మెయింటైన్ కన్సిస్టెన్సీ అండ్ బీ ఎథికల్. ప్రమోషన్ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నవారు ఎవరయ్యారంటే మిడ్ లెవెల్ ఎంప్లాయీస్కి కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్కి బాగుంటుంది, మేనేజర్స్కి, టీమ్ లీడ్స్కి బాగుంటుంది. ఏది ఏమైనా నెట్వర్కింగ్ స్ట్రాంగ్ ఉన్నవారికి ఈ సమయంలో గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుందండి. 11వ స్థానం నెట్వర్క్ సర్కిల్ కాబట్టి. మరి వర్క్ ప్లేస్లో ఎలాంటి బిహేవియర్ కలిగి ఉండాలి అంటే టీమ్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేయాలి. ఇండివిజువాలిటీ పనికిరాదు. టీమ్ అంటే టుగెదర్ ఎవ్రీబడి అచీవ్స్ మోర్. ఇగో తగ్గించుకోవాలి. సీనియర్స్ తోటి కలిసిమెలిసి ఉండాలి. సో మీ యొక్క నెట్వర్క్ మీ యొక్క నెట్ వర్త్ను అవుతుంది కాబట్టి పేషెన్స్ ఉంటే ప్రమోషన్ ఖాయం. మరి యాక్షన్ ప్లాన్ కనుక చూస్తే ప్రొఫెషనల్ నెట్వర్క్ బిల్డ్ చేయండి. స్కిల్తో పాటు కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోండి. ఇన్కమ్ సోర్సెస్ డైవర్సిఫై చేయాల్సిందే. మరి బిజినెస్ పరంగా చూసుకుంటే ప్రాఫిట్స్ ఇంక్రీజ్ అవుతాయి కానీ స్లోగా ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బాగుంటుందండి. 9th లార్డ్ ఇన్ 11th. 9th ఈజ్ లాంగ్ టర్మ్, 11th ఈజ్ గెయిన్స్ కాబట్టి పార్ట్నర్షిప్స్ జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి, ఆచితూచి వ్యవహరించాలి. స్త్రీలకు సంబంధించి ఏ విధంగా ఉంటుందంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ మీకు పెరుగుతుంది, ఆర్థిక స్వాతంత్రం కాస్త వస్తుంది కానీ ఎమోషనల్ ఎక్స్పెక్టేషన్స్ కాస్త తగ్గించుకోవాలండి. పెద్దవారికి
సీనియర్ సిటిజన్ చూస్తే ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, కానీ సోషల్ సర్కిల్ అనేది కొంచెం తగ్గిపోతుంది, రెడ్యూస్ అవుతుంది సోషల్ సర్కిల్. స్పిరిచువాలిటీ కరంగా చూస్తే ధర్మ సంబంధమైన ఆలోచనలు పెరుగుతాయి, గురువుల ఆశీర్వాదం అవసరంగా భావించాలి. మరి విదేశీ అవకాశాల విషయంలో చూస్తే ఫారిన్ ఇన్కమ్ సోర్సెస్ పాసిబిలిటీ ఉంటుంది, ఆన్లైన్ లేదా రిమోట్ వర్క్ ద్వారా గెయిన్స్ ఉంటాయి. మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ బెస్ట్ ఫలితాలను ఇస్తాయండి. లైక్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. మరి దేన్ని అవాయిడ్ చేయాలి అంటే క్విక్ ప్రాఫిట్ స్కీమ్స్ను అవాయిడ్ చేయండి శని వక్రీకరించిన కాలంలో, లాభస్థానంలో ఉన్నప్పుడు. వివాహ విషయంలో ఏంటంటే ఫ్రెండ్స్ ద్వారా మ్యారేజ్ ప్రపోజల్స్ రావచ్చు, అదేవిధంగా లవ్లో ఉన్న వారికి మ్యారేజ్ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది కన్ఫర్మ్ చేయాలంటే మీ యొక్క వ్యక్తిగత జాతకం చెక్ చేసుకోవాల్సిందే. నిరుద్యోగులకు ఏంటంటే రెఫరెన్స్ ద్వారా జాబ్ వచ్చే అవకాశం బలంగా ఉంది. సో సోషల్ కనెక్షన్స్ ఉపయోగించుకోవాలి, సీనియర్స్ని అడుగుతూ ఉండాలి కొత్త విషయాల గురించి. ఆరోగ్య విషయంలో ఏంటంటే వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది, షుగర్ సంబంధమైన ఇష్యూస్ వల్ల జాగ్రత్తగా ఉండాలి, లైఫ్ స్టైల్ను కంట్రోల్ చేసుకోవాల్సిందే. మొత్తంగా ఇచ్చే మెసేజ్ ఏంటయ్యారంటే ఈ కాలం మీకు గ్రోత్ త్రూ పేషెన్స్ అనేది ఇస్తుంది. స్లోగా అయినా స్ట్రాంగ్గా ఎదగడానికి ఇది ఒక పర్ఫెక్ట్ టైంగా భావించాలండి. మరి రెమెడీస్ ఏంటయ్యారంటే ఈ వృషభ రాశి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలర్శని ఇవన్నీ ఏమీ లేవు. ప్రతిరోజు చక్కగా హనుమాన్ చాలీసా పఠించండి, శని స్తోత్రం చదవండి, పూర్ పీపుల్కి పేదలకు ఆహారము ఇస్తూ ఉండండి, కుక్కల ఆహారం పెట్టండి, లైఫ్ స్టైల్లో డిసిప్లిన్ మెయింటైన్ చేయండి, ఫైనాన్షియల్ ప్లానింగ్ జాగ్రత్తగా ఉంచుకోండి, నీటి నడక ప్రాణాయామం చేయండి చాలు. ఫ్రెండ్స్, మొత్తంగా వృషభ రాశి వారికి ఈ శని గోచారం ఒక గొప్ప అవకాశం అండి. సో ఈ యొక్క వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, మీ సమస్యను కామెంట్ తెలియజేయండి, మీకు ఏదైనా పాజిటివ్గా అనిపిస్తే పాజిటివ్ కూడా రాయొచ్చు అండి, నోట్ రిటల్. సో ఇలాంటి మీకు జరిగిన విషయాలు ఏమైనా మరికొంతమంది వృషభ రాశి వరకు టాలీ అవ్వచ్చు కూడాను. సో ఫ్రెండ్స్, మొత్తం మీద ఏంటంటే సాటర్న్ అంటేనే స్లో మూవింగ్ ప్లానెట్, కాకపోతే లక్కీలీ మీకు వృషభ రాశి వృషభ లగ్నం వారికి శని యోగకారకుడు కాబట్టి అంత పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం తక్కువ ఉంది. 11లో వక్రీకరించారు కాబట్టి నెట్వర్క్స్ ద్వారా పాత రావాల్సిన బకాయిలు ఇవన్నీ వస్తాయి, మెల్లిమెల్లిగా స్లో ఫేస్లో వస్తాయి. హ్యావ్ పేషెన్స్, అదేవిధంగా ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోండి. డ్రీమ్ ఉండొచ్చు, డిజైర్స్ ఉండొచ్చు, డ్రీమ్ ప్లస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్లస్ ఎగ్జిక్యూషన్ ఇది కంపల్సరీ చేసుకోవాల్సిందే. దెన్ ఓన్లీ వి విల్ అని చెప్పవచ్చండి. అదేవిధంగా తృతీయంలో మీకు లాభాధిపతి గురుడు ఉండి మీ యొక్క 11వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. సో గురుడు శని పరస్పర కోణ స్థితిలో ఉన్నారు కాబట్టి మీ థర్డ్ హౌస్ అంటే ఎఫర్ట్స్, నేబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ సహకారం కాబట్టి ఎక్కువగా ఆ సమయంలో వారి యొక్క సహకారం తీసుకోండి. వాళ్ళు సహకరించే అవకాశం కూడా చాలా బలంగా ఉంటుంది కాబట్టి సీనియర్స్తో ర్యాపో మెయింటైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా యూ ఆర్ గోయింగ్ టు విన్ అండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.